అందులో అణువంత ప్రమాణంలో ఒక సౌర కుటుంబం, దాని ఆధారంగా నిరంతర భ్రమణం చేసే భూమండలం. నాగరికుడిగా మారిన తర్వాత కూడా ఈ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మనిషికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. తమ అద్వితీయమైన మేధస్సుతో ఈ దృగ్విషయాలకి వివరణ ఇచ్చిన శాస్త్రజ్ఞుల్ని మానవాళి మొత్తం దైవాంశ సంభూతుల్లో కొలవడం మొదలెట్టింది. అయితే ఈ సైంటిస్టుల్లో ఎవరు కూడా ఈ సృష్టి ఎలా అంతమైపోతుందనే విషయంపై దృష్టి సారించలేదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం తన పరిధిని దాటి భవిష్యత్తుని దర్శించడానికి ప్రయత్నం చేశాడు. రాబోతున్న పరిణామాల గురించి మనల్ని హెచ్చరించేందుకు ప్రయత్నించాడు. ఎవరా వ్యక్తి? ప్రపంచానికి తెలిసినంత వరకు అతను ఒక శాస్త్రవేత్త. యావత్ మానవాళి గర్వించదగ్గ విజ్ఞాన ఖని. అది కేవలం అతని బాహ్య స్వరూపం మాత్రమే. అత్యంత సన్నిహితులకి అతను అక్షరాల వెనక దాగిన అంతరార్థాన్ని రాబట్టడానికి రహస్య లిపిని తయారు చేసిన తాంత్రికుడు. భవిష్యత్తులో రాబోయే ప్రళయకాలాన్ని నిర్ధారించడానికి ప్రయోగాలు చేసిన మాంత్రికుడు. 2012ను కాదని ప్రళయానికి కొత్త ముహూర్తం పెడుతున్న ఆధారాలేమిటి? వాటిని విశ్వసించడానికి ఆ మేధావి చూపించిన కారణాలేమిటి? కలియుగం అంతానికి చేరువైందని, త్వరలో ప్రళయం రాబోతోందని గత కొద్ది కాలంగా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. 20వ శతాబ్దం చివరిలో మొదలైన ఈ ధోరణి రాను రాను మరింత బలంగా ముందుకొస్తోంది. పవిత్ర గ్రంథాల్లో, ప్రాచీన భాండాగారాల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు దొరుకుతాయనే ఉద్దేశంతో అనేక మంది ఔత్సాహికులు చరిత్రని తిరగదోడడం మొదలెట్టారు. గ్లోబల్ వార్మింగ్, జలప్రళయం, ఆస్టరాయిడ్ ఇంపాక్ట్, నోస్ట్రడామస్ జోస్యం, మయా నాగరికత, బైబిల్ కథలు, ఇలా ప్రస్తుతం అనేక కోణాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని కేవలం మత ప్రాతిపదికన జరుగుతుంటే మరికొన్ని సైన్స్ సహాయంతో యుగాంతానికి భాష్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటన్నిటిలోనూ ఉమ్మడిగా కనిపించే లక్షణం 2012. అయితే తాజాగా ఒక కొత్త ముహూర్తం వెలుగులోకి వచ్చింది. ప్రళయం మరి అంత త్వరగా ముంచుకు రావడం లేదని, అందుకు ఇంకా ఒక అర్ధ శతాబ్దం సమయం పడుతుందని ఈ కొత్త సిద్ధాంతం చెబుతోంది. నిజంగా భూగోళం అంతం అయిపోతోందని నమ్మేవారికి ఇది కొంత ఊరటని కలిగించే విషయమే. అయితే 2012లో మానవజాతి అంతరిస్తుందనే వార్తల్ని కొట్టిపారేసేవారు కూడా ఈ కొత్త థియరీని మాత్రం అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఇందుకు ఒక బలమైన కారణం ఉంది. దీనిని ప్రతిపాదించిన వ్యక్తి సామాన్యుడు కాదు. గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలని ఆమూలాగ్రం మధించి తన జ్ఞాన సంపదతో మానవజాతిని ఉద్ధరించిన మహానుభావుడు. అతని జీవించి ఉండగా ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయిన ఈ రహస్యం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. యుగాంతానికి సంబంధించి మనకి తెలియని కొత్త కోణాల్ని పరిచయం చేస్తోంది. సర్ ఐజక్ న్యూటన్ పరిచయం అవసరం లేని అసామాన్యుడు. కనీసపు అక్షర జ్ఞానం ఉన్న వారెవరికైనా శాస్త్ర ప్రపంచంలో అతని స్థానం ఏమిటో తెలిసే ఉంటుంది. భౌతిక శాస్త్రంలో ఐన్స్టైన్తో పోటీ పడగలిగిన స్థాయి ఉన్న ఏకైక వ్యక్తి న్యూటన్. క్యాల్కులస్ అనే గణిత శాస్త్ర విభాగాన్ని సృష్టించిన, ఈ సృష్టి గమనానికి సూత్రాలను రూపొందించిన, ఇంకా మరెన్నో రంగాలు ఎదగడానికి పరోక్షంగా తన పరిశోధనలతో కారణమైన అది అతనికే సాధ్యం. అయితే ఇదంతా న్యూటన్ వ్యక్తిత్వంలో మనకి తెలిసిన పార్శ్వం మాత్రమే. సైన్స్కి సంబంధించిన పద సంకేతాలతో చదరంగం వాడుకునే అతనికి మరికొన్ని ఇతర ఆసక్తులు కూడా ఉండేవి. ఈ ప్రపంచం సృష్టి, స్థితి, లయకారకుడైన దేవునితో నడపబడుతుందని, మానవాళి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అతను ముందుగానే రాసి ఉంచాడని న్యూటన్ బలంగా విశ్వసించేవాడు. ఆ ఆధారాలన్నీ సామాన్యులకి అర్థం కాని భాషలో పవిత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడ్డాయని నమ్మిన న్యూటన్ ఆ దిశగా కూడా కొన్ని ప్రయోగాలు చేశాడు. విధిరాతని ముందుగానే అర్థం చేసుకోవచ్చని న్యూటన్ లాంటి మేధావి భావించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ అతన్ని సన్నిహితంగా ఎరిగిన వారికి మాత్రం ఇదేమంత విడ్డూరంగా అనిపించదు. మామూలు లోహాల్ని బంగారంగా మార్చే ఆల్కెమీ అనే విద్య ఒకటి ఉందని ఆ రోజుల్లో చాలా మంది భావించేవారు. న్యూటన్ అంతటి గొప్ప వ్యక్తి కూడా చాలా కాలం అలాంటి భ్రమంలో బతికాడు. సీసం లాంటి బేస్ మెటల్స్ ని ఉపయోగించి బంగారం తయారు చేసే ఫార్ములాని కనిపెట్టాలని చాలా ప్రయత్నించాడు. అయితే ఈ విషయాలేమీ ప్రపంచం దృష్టికి రాకుండా అతను జాగ్రత్త పడ్డాడు. క్రీస్తు శకం 1643లో జన్మించిన న్యూటన్ 1727లో మరణించాడు. ఆ కాలపు చరిత్ర తెలిసిన ఎవరికైనా సమాజంపై చర్చ ఆధిపత్యం ఎంత బలంగా ఉండేదో తెలిసే ఉంటుంది. మత పెద్దలకి గిట్టని ప్రయోగాలు చేసిన కోపర్నికస్, గేలీలియోలకి ఎలాంటి గతి పట్టిందో న్యూటన్కి బాగా తెలుసు. అనవసరపు వివాదాల్లో ఇరుక్కోవడం ద్వారా తనకున్న గౌరవాన్ని, హోదాని వదులుకోవడానికి భయపడిన అతను
తాను చేసే ప్రయోగాలకు సంబంధించిన వివరాల్ని గోప్యంగా ఉంచాడు. అయితే తనకి తోచిన విషయాలన్నింటినీ స్వహస్తాలతో వివరంగా రాసి భద్రం చేశాడు. తన భయాల్ని కూడా నిస్సంకోచంగా డైరీలో పొందుపరిచాడు. ఆ విధంగా న్యూటన్ రాసిపెట్టిన పత్రాల్లో యుగాంతం గురించిన ఒక ఆసక్తికరమైన సమాచారం కూడా ఉంది. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న 2012 అనే సంవత్సరానికి బదులుగా న్యూటన్ ఒక కొత్త తేదీని ప్రతిపాదించాడు. 2060లో ఖచ్చితంగా భూగోళానికి పెను ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ సూత్రీకరణ చేయడానికి ఖగోళ శాస్త్రంపైనో లేక భౌతిక సూత్రాలపైనో కాకుండా చరిత్రపై ఆధారపడ్డాడు. యుగాంతం అన్న భావనని అర్థం చేసుకోవడానికి బైబిల్ని ఆశ్రయించిన న్యూటన్ మధ్య ఆసియాలోని ఒక చిన్న దేశంలో ఉన్న ఒక పురాతన కట్టడం మొత్తం ప్రపంచగతినే మార్చబోతోందని గుర్తించాడు. అతను తనకెంతో పట్టున్న ఫిజిక్స్ కెమిస్ట్రీలని కాదని హిస్టరీని ఎంచుకోవడం, అందులోనూ కేవలం ఒక కట్టడాన్ని ఆధారం చేసుకుని మానవాళి భవిష్యత్తును ఊహించటం రెండూ అహేతుకంగానే అనిపిస్తాయి. అయితే న్యూటన్ కేవలం పగటి కలలతోనో ఊహాత్మకమైన కల్పనలతోనో ఈ అంచనాకి రాలేదు. నాగరికత వికాసం మొదలైన తర్వాత మనిషి జీవితాన్ని శాసించిన పరిణామాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి అందుకు కారణాలేమిటన్నదే తన సునిశిత దృష్టితో విశ్లేషించి 2060లో యుగాంతం తప్పదని నిర్ణయానికి వచ్చాడు. యుగాంతానికి ముహూర్తం 2060 అని న్యూటన్ బలంగా నమ్మడానికి దారితీసిన పరిస్థితులేంటి? సైన్సును కాదని చరిత్ర వైపు అతను ఎందుకు దృష్టి సారించాడు? ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. బట్ డోంట్ గో అవే, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. తారీఖులు, దస్తావేజులు, ఒక ముట్టడికైన ఖర్చులు, మరొక రాణి ప్రేమ పురాణం. చరిత్ర అంటే ఇవి మాత్రమే కావన్నాడు శ్రీశ్రీ. నిజమే, కానీ చరిత్రని మలుపు తిప్పిన సంఘటనలన్నీ ఎప్పుడెప్పుడు చోటు చేసుకున్నాయో చూస్తే తారీఖులంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదని మనకు అర్థమవుతుంది. మనిషి చేసే పనులతో సంబంధం లేకుండా మనకు తెలియని క్రమమేదో ఆ తేదీల్లో నిక్షిప్తమై ఉందని, నిమిత్త మాత్రంగా అది తన పని తాను చేసుకుపోతుందని తెలిసి వస్తుంది. దీన్ని ఒడిసిపట్టుకోవడం అంత సులభం కాదు. కానీ సాధ్యాసాధ్యాల్ని బేరీజు వేసుకుని వెనక్కి తగ్గడానికి అందుకు పూనుకుంది మామూలు వ్యక్తి కాదు, సర్ ఐజాక్ న్యూటన్. 1936 సంవత్సరం లండన్లోని సదబీలో కొన్ని ప్రాచీన పత్రాలు వేలానికి వచ్చాయి. మరో శతాబ్ద కాలంలో ప్రళయం రాబోతోందని చెబుతున్న ఆ పత్రాల గురించి మామూలుగా అయితే అంత ఆసక్తిని ఎవరూ కనబరిచి ఉండేవారు కాదు. కానీ దానిని తయారు చేసింది సాధారణమైన వ్యక్తి కాదు. శాస్త్ర ప్రపంచంలో మానవాతీత శక్తిగా కొలవబడిన అగణిత మేధో సంపన్నుడు సర్ ఐజాక్ న్యూటన్. అందులో ఏముంది అన్నదానికి ముందు న్యూటన్ వ్యక్తిగత జీవితం గురించి కొంత తెలుసుకొని తీరాలి. దేవుడి ఉనికిని ప్రశ్నించిన చాలా మంది సైంటిస్టులకి భిన్నంగా న్యూటన్ మతానికి చాలా ప్రాధాన్యతనిచ్చాడు. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్న అతను తన విరామ సమయం అంతా పవిత్ర గ్రంథాల్ని అధ్యయనం చేయడానికే కేటాయించాడు. ముఖ్యంగా బైబిల్లోని బుక్ ఆఫ్ డేనియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనే అధ్యాయాల్లో అతనికి కంటతారాని వాక్యమంటూ లేదు. వాటిలో చెప్పబడిన 3 తేదీలు అతని దృష్టిని తీవ్రంగా ఆకర్షించాయి. ఆ మూడింటిలో చివరి తేదీ దగ్గరికి వచ్చే కొలది యాంటీ క్రైస్ట్ అనే ఒక శక్తి బయలుదేరుతుందని, తన అకృత్యాలకి పరాకాష్ఠగా ఒక పవిత్ర కట్టడాన్ని ఆక్రమించుకుంటుందని న్యూటన్ అర్థం చేసుకున్నాడు. అప్పుడే దేవునికి సైతానికి మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభం అవుతుందని, అంతిమంగా అది యుగాంతానికి దారితీస్తుందని భావించాడు. బైబిల్లో ప్రస్తావించబడిన ఆ పవిత్ర కట్టడమే జెరూసలేంలోని సొలొమన్ టెంపుల్. హీబ్రూ బైబిల్ ప్రకారం యూదుల రాజైన సొలొమన్ ఈ దేవాలయాన్ని నిర్మించాడు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాడు కట్టబడిన ఈ దేవాలయాన్ని ఆ తర్వాత 400 సంవత్సరాలకి బాబిలోనియన్లు కూల్చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత అదే శిథిలాలపై మళ్లీ సొలొమన్ టెంపుల్ ని తిరిగి కట్టారు. జీసస్ క్రైస్ట్ కూడా దీనిని స్వయంగా దర్శించాడని బైబిల్ చెబుతోంది. అయితే రెండోసారి కూడా ఈ దేవాలయం ఎంతో కాలం మనలేకపోయింది. క్రీస్తు శకం 70లో రోమన్లు జరిపిన దండయాత్రలో ఈ కట్టడం ధ్వంసం అయింది. ఈ సందర్భంలోనే రోమన్లు యూదుల్ని వారి మాతృభూమి అయిన ఇజ్రాయెల్ నుండి దూరంగా తరిమేశారు. యుగాంతం సమీపిస్తున్న దశలో యూదులు మళ్లీ తమ జన్మస్థానానికి తిరిగి వస్తారని, సొలొమన్ టెంపుల్ ని మళ్లీ కడతారని బైబిల్ ఊహించింది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ మనుషులు చావు కన్నా భయంకరమైన పరిణామాల్లో చిక్కుకుంటారని బుక్ ఆఫ్ రెవల్యూషన్ చెప్పిన మాటల్ని న్యూటన్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. అయితే ఇదంతా జరగాలంటే సొలొమన్ టెంపుల్ ని మళ్లీ అదే కొలతలతో అదే నమూనాలో నిర్మించాల్సి ఉంటుంది. బైబిల్తో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలించి ఆ కట్టడం తాలూకు బ్లూ ప్రింట్ ని తయారు చేయడానికి న్యూటన్ ప్రయత్నించాడు.
అలాంటి దేవాలయాన్ని నిర్మించడం మానవుల అయ్యే పని కాదని, దీన్ని దేవుడే స్వయంగా కట్టించాడని నమ్మడం ప్రారంభించాడు. యూదులు జెరూసలేంకి తిరిగి రావడానికి, యుగాంతం సమీపించడానికి ఉన్న సంబంధం అర్థం చేసుకున్న న్యూటన్ అది ఎప్పుడు జరుగుతుందో ఊహించడానికి ప్రయత్నించాడు. చారిత్రక ఆధారాలకి తన గణిత పరిజ్ఞానాన్ని జోడించి 1290 సంవత్సరాల తర్వాత యూదులు తమ స్వస్థలానికి తిరిగి వస్తారని కనుగొన్నాడు. అయితే 1290 సంవత్సరాలు ఎప్పటి నుంచి లెక్కగట్టాలనేది అతనికి కూడా బోధపడలేదు. క్రీస్తు శకం 609 అనే సంవత్సరానికి ఉన్న ప్రాధాన్యత అతని దృష్టిని ఆకర్షించింది. చర్చి అధికారానికి పునాదులు పడడం ప్రారంభమైంది అప్పుడే. 609కి 1290 కలిపితే ఆ సూచిక క్రీస్తు శకం 1899 దగ్గర ఆగుతుంది. తన అంచనా ఫలిస్తుందో లేదో తెలియకముందే న్యూటన్ మరణించాడు. కానీ 1899వ సంవత్సరం న్యూటన్ ఊహించినట్లుగానే యూదులకు సంబంధించి చారిత్రాత్మక సంవత్సరంగా మారింది. ఆ కాలంలోనే యూదులకి స్వాతంత్రం, అధికారం కావాలనే నినాదంతో జియోనిజం అనే ఉద్యమం ఊపందుకుంది. బుక్ ఆఫ్ డేనియల్లో మరొక సంఖ్య కూడా ప్రముఖంగా చోటు చేసుకుంది, 1335. 609కి 1335ను కలుపుతూ పోతే 1944 అనే సంవత్సరాన్ని సూచిస్తుంది. ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ. ఎందుకంటే 1944 నాటికి రెండో ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకుంది. హిట్లర్ పరాజయం దాదాపు ఖాయమైపోయింది. ప్రపంచంలోని యూదులందరూ తమకు విముక్తి లభించడం ఖాయమని పండగ చేసుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత 4 ఏళ్లకే వారి కల ఫలించింది. 1948లో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించింది. చరిత్ర గతిని బైబిల్ ముందుగానే పసిగడుతోందని అంగీకరించాల్సి వస్తే ఇక మిగిలింది ఒకే ప్రశ్న: యుగాంతం ఎప్పుడు రానుంది? బుక్ ఆఫ్ డేనియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ రెండూ ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నాయి. To the place where she is to be nourished for a time, and times, and half a time. టైమ్, టైమ్స్ అండ్ హాఫ్ ఎ టైమ్. ఇక్కడ టైం అన్న పదం సంవత్సరం అన్న దానికి బదులుగా వాడబడి ఉంటే వాటి మొత్తం 1260కి సమానం అవుతుంది. క్రీస్తు శకం 800 సంవత్సరంలో చర్చి షార్లమన్ కి పవిత్ర రోమన్ సామ్రాజ్యానికి అధిపతిగా పట్టాభిషేకం చేసింది. క్రైస్తవ మతానికి సంబంధించినంత వరకు అదొక చారిత్రాత్మక ఘట్టం. 800 నుండి 1260 సంవత్సరాలు గణించుకుంటూ పోతే అది 2060 దగ్గర ఆగుతుంది. ఇదే యుగాంతానికి ముహూర్తం. 2060 గురించి తప్ప న్యూటన్ మరొక దాని గురించి మాట్లాడి ఉండకపోతే అతని ఆలోచనలన్నీ కేవలం బైబిల్లో నుండి పుట్టిన మేరని కొట్టిపారేయడానికి అవకాశం ఉండేది. కానీ 300 సంవత్సరాల క్రితమే భావి పరిణామాల గురించి, ప్రపంచ యుద్ధాల గురించి తేదీలతో సహా వివరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విశ్వంలోని గ్రహగతుల్ని నేలపై నిలబడి వీక్షించిన వ్యక్తి కాలక్షేపం కోసం ఎలాంటి పనులు చేశాడని అనుకోగలమా? లేదు అన్నది సమాధానమైతే ప్రళయ ఘంటికలు మోగడానికి మిగిలిన సమయం మరొక 1/2 శతాబ్దం. ప్రపంచంలో ప్రేమతత్వాన్ని నాశనం చేయడానికి యాంటీ క్రైస్ట్ రూపంలో రాబోతున్నది ఎవరు? దానికి యుగాంతానికి ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకున్న ముందుక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఏ షార్ట్ మూమెంట్. డోంట్ గో అవే, బీ విత్ us. వెల్కమ్ బ్యాక్. చరిత్ర పునరావృతం కాబోతోంది. మరొకసారి మనుషుల్ని జంతువుల్లా మార్చడానికి కాలం కర్కశంగా ఎదురు చూస్తోంది. 3 మతాల సంగమ స్థలంగా ఉన్న ఒక పవిత్ర క్షేత్రం ఇందుకు వేదిక కాబోవడమే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన పట్టణాల్లో ఒకటైన జెరూసలేం ప్రస్తుతానికైతే నివురుగప్పిన నిప్పులా స్తబ్దంగానే ఉంది. కానీ శతాబ్దాల నిద్రావస్థని వదులుచుకొని మొత్తం ప్రపంచాన్ని అది దావానలంలో దహించడానికి సిద్ధపడుతోంది. దీన్ని అంగీకరించడానికి మనకింకా కొంతకాలం పట్టొచ్చు. కానీ అంతా తేటతెల్లమయ్యాక చేయడానికి ఏం మిగిలుండదు. నిర్వేదంతో వినాశనాన్ని ఆహ్వానించడం తప్ప. 1727 తన చలన సూత్రాలతో శాస్త్రాలకి కొత్త పాఠాలు చెప్పిన న్యూటన్ మరణించాడు. మెర్క్యూరిక్ పాయిజనింగ్ కారణంగానే ఇది జరిగిందని చాలా మంది అనుమానించారు. తన జీవిత కాలమంతా వెచ్చించి న్యూటన్ తయారు చేసిన డూమ్స్డే సిద్ధాంత పత్రాలన్నీ అకస్మాత్తుగా మాయమైపోయాయి. ఆనాటికి వాటి అవసరం లేదని భావించిన న్యూటన్ తన మరణాన్ని ముందుగానే ఊహించి వాటిని తన మనుషులకి అప్పజెప్పాడని ఇప్పుడు అర్థమవుతోంది. 1936లో లండన్లోని సదబీ అనే ఆక్షన్ హౌస్ లో న్యూటన్ రహస్య పరిశోధనలకి సంబంధించిన పత్రాలు వేలానికి వచ్చాయని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. సోలమన్ టెంపుల్ ని నిర్మించడానికి 3వసారి ప్రయత్నం జరిగినప్పుడు అది మొత్తం ప్రపంచానికి అనర్థంగా పరిణమిస్తుందని, ఆ సంఘటన 2060లో చోటు చేసుకుంటుందని న్యూటన్ చెప్పాడు. 17వ శతాబ్దం చివరలో న్యూటన్ చెప్పిన వాటిలో కొన్ని విషయాలు
21వ శతాబ్దంలో నిజం కావడం మనం చూశాం. 1899లో జియోనిజం అనే ఉద్యమం తలెత్తి యూదుల ప్రత్యేక రాజ్యం అనే భావనకి పునాదులు పడడం ఇందులో మొదటిది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోవడంతో యూదులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం రెండవది. న్యూటన్ జీవించిన కాలంలో ఇలాంటి పరిణామం జరుగుతుందని ఊహించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇవి ఎప్పుడు జరగబోతున్నాయన్నది అంచనా వేయడంతోనే న్యూటన్ ఆగిపోలేదు. యూదుల రాజ్యం ఏర్పడడానికి ఒక పెద్ద మిత్రదేశం సహకరిస్తుందని కూడా చెప్పాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటు అవడానికి ప్రధాన కారణం బ్రిటన్ చూపిన చొరవ. దీనితో పాటు మిగిలిన ప్రపంచమంతా నిరసించిన ఇజ్రాయెల్ని ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ అందరికన్నా ముందుగా అమెరికా తీసుకున్న నిర్ణయం కారణంగానే యూదులు నిలదొక్కుకోగలిగారు. ఈ నిజాలన్నీ న్యూటన్ దార్శనికతకి అద్దం పట్టేవే. అయితే ఇప్పటికీ కొంతమంది బైబిల్ని మరీ ఎక్కువగా అధ్యయనం చేసి దాని బోధనలతో తీవ్రంగా ప్రభావితం కావడం వల్లే న్యూటన్ ఇలాంటి సూత్రీకరణలు చేశాడని భావిస్తారు. రాజకీయంగా అంత ప్రాధాన్యత లేని ఇజ్రాయెల్లో ఉన్న జెరూసలేం అనే ఒక పట్టణం, అందులో ఒకనాటి చరిత్రలో భాగమైన సొలొమన్ టెంపుల్, వీటిపై ఆధారపడి మొత్తం ప్రపంచానికే వినాశనం రాబోతోందని ఊహించడం తెలివి తక్కువతనంగా కొట్టిపారేస్తారు. అయితే జెరూసలేం విశిష్టత పూర్తిగా అర్థమైతే న్యూటన్ ముందు చూపు ఎలాంటిదో తెలుసుకోవడం వీలవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రష్యాల నాయకత్వంలో ప్రపంచం మొత్తం రెండుగా చీలిపోయింది. పెట్టుబడిదారీ కమ్యూనిస్టు సమాజాలకి ఇవి ప్రాతినిధ్యం వహించాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాను రాను అమెరికా పెత్తందారీతనం పట్ల ముస్లిం సమాజం నిరసన తెలపడం మొదలెడుతోంది. అనేక సందర్భాల్లో ఇది టెర్రరిజం రూపంలో బయటపడుతోంది. ఇక జెరూసలేం విషయానికి వస్తే మొదటి నుంచి ఇది యూదులకి జన్మస్థలం. సొలొమన్ దేవాలయాన్ని తిరిగి నిర్మించటమే వారి ఏకైక లక్ష్యం. యూదులకి అమెరికా మద్దతు ఉంది. ఇక ఇజ్రాయెల్ ఏర్పడడం వల్ల తీవ్రంగా నష్టపోయింది అప్పటికే చాలా కాలంగా అక్కడ స్థిరపడిన పాలస్తీనియన్లు. జెరూసలేంలోని టెంపుల్ మౌంట్ అనే ప్రదేశంలో ఒక మసీదు ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరికీ మక్కా, మదీనాల తర్వాత ఇది 3వ పవిత్రమైన స్థలం. అమెరికాని వ్యతిరేకించేవారు, ఇస్లాంని ప్రేమించేవారందరూ నైతికంగా పాలస్తీనియన్లకి మద్దతు ఇస్తున్నారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రత్యేక పాలస్తీనా దేశానికి జెరూసలేం రాజధాని కావాలని వారు కోరుకుంటున్నారు. యూదులు, ముస్లింలతో పాటు క్రైస్తవ మతానికి కూడా ఈ ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ సొలొమన్ టెంపుల్ నిర్మాణాన్ని మొదలెడితే అది మధ్య ఆసియాలో కొంత ఉద్రిక్తతలకి కారణమవుతుంది. యూదులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య మళ్లీ చిచ్చు రగులుకుంటుంది. ప్రపంచ రాజకీయాల్ని మత విశ్వాసాలు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం. అమెరికా, దాని మిత్రపక్షాలు ఇజ్రాయెల్ తరపున, మిగిలిన ముస్లిం దేశాలన్నీ పాలస్తీనా తరపున మోహరించి యుద్ధం మొదలెట్టడానికి ఇది దారితీసే ప్రమాదం ఉంది. యుగాంతం, ప్రళయం, వినాశనం ఏ పేరుతో పిలుచుకున్నా న్యూటన్ చెప్పదలుచుకుంది మాత్రం ఈ పరిణామం గురించే. ఏనాటికైనా 3వ ప్రపంచ యుద్ధం రావాల్సి వస్తే అందుకు పాలస్తీనా, ఇజ్రాయెల్ సమస్య కారణం కాబోతోందని, సొలొమన్ టెంపుల్ నిర్మాణం అందుకు కావలసిన రంగాన్ని సిద్ధం చేస్తుందని న్యూటన్ భావించాడు. అయితే ఈ పరిస్థితుల్ని సొమ్ము చేసుకోవడానికి ఒక వ్యక్తి నాయకుడిగా ముందుకొస్తాడని, అతనే యాంటీ క్రైస్ట్ అని బైబిల్ చెప్తున్న విషయాన్ని న్యూటన్ కూడా బలంగా విశ్వసించాడు. ఈ యాంటీ క్రైస్ట్ ఎవరనేది ఆసక్తికరమైన విషయం. నోస్ట్రడామస్ క్వాట్రైన్స్ లో ఉన్న సంకేతాల ప్రకారం నెపోలియన్ మొదటి యాంటీ క్రైస్ట్. నెపోలియన్ ఎవరితో శత్రుత్వం పెట్టున్నాడు, ఎవరిపై యుద్ధం చేశాడు అన్నదాని ఆధారంగా చాలా మంది ఈ థియరీ నిజమే అని నమ్ముతున్నారు. రెండవ యాంటీ క్రైస్ట్ హిట్లర్ అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. ఇక 3వ వ్యక్తి ఎవరు? అది ఒసామా బిన్ లాడెన్ కావచ్చు, లేదా ఒబామా అయినా కావచ్చు. ఇతర మతాల వారికి ఈ సిద్ధాంతాలపై పెద్దగా గురి కుదరకపోయినా న్యూటన్ రహస్య పత్రాలు అందిస్తున్న సమాచారం మాత్రం దీనిని నమ్మక తప్పదని నొక్కి వక్కాణిస్తోంది. న్యూటన్ తర్కంపై నమ్మకం ఉన్నవారి కోసం యుగాంతం ఎప్పుడన్న ప్రశ్నకి సమాధానం ఇప్పుడు స్పష్టంగా ఉంది. 2060. మానవాళి వినాశనం ప్రకృతి చేతుల్లో లేదు. శూన్యంలో నుండి పుట్టుకొచ్చే క్షుద్ర శక్తుల చేతల్లో లేదు. మనిషిపై మనిషికి నమ్మకం లేని అభద్రతా భావంలోనే అది నిబిడీకృతమై ఉంది. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి అర్థం తెలియని మన అనాగరిక తత్వంలోనే ఉంది. సంఘర్షించుకున్న శక్తుల్లో నుండి చరిత్ర పుడుతుందన్న మహాకవి ఆ చరిత్రకి ముగింపు వాక్యం ఏంటన్నది కూడా చెప్పాడు. పరస్పర హరణోద్యోగం, ఒకరికొకరు సహకరించుకుని ఎదగడమా, ఒకరినొకరు సంహరించుకొని నాగరికతకి సమాధి కట్టడమా అన్నది ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది. అయితే మానవ ప్రయత్నం రానున్న ప్రళయాన్ని అడ్డుకోగలదా లేదా అన్నది నిర్ణయించాల్సింది మాత్రం కాలమే. ఇది వారం రహస్యం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని రహస్యమే TV9.net అనే ఐడికి మెయిల్ చేయడం మర్చిపోకండి. వచ్చే వారం
మరో రహస్యంతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.